Hi everyone, నేను మీ డాక్టర్ నిహారిక. విషింగ్ ఆల్ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు వెయిట్ లాస్, డైట్ ప్లాన్, జిమ్ జాయిన్ అవ్వాలి, ఇలా చాలా రిజల్యూషన్స్ గుర్తొస్తాయి కదా. కానీ ఒక చిన్న ప్రశ్న, ఈ న్యూ ఇయర్లో మీ కిడ్నీస్ కోసం ఏం నిర్ణయం తీసుకున్నారు? మన కిడ్నీస్ మాట్లాడవు, కిడ్నీస్ ఫెయిల్ అయిన సిమ్టమ్స్ త్వరగా కనిపించవు, కానీ స్లోగా డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది. అందుకే ఈ 2026లో మన కిడ్నీస్ కోసం స్మాల్ బట్ స్ట్రాంగ్ రిజల్యూషన్స్ తీసుకుందాం. అవేంటో చూద్దాం. ఫస్ట్, వాటర్ ఇంటేక్. దాహం వేసినప్పుడే కాకుండా రోజంతా కూడా కొంచెం కొంచెమే వాటర్ తాగుతూ ఉన్నాం. నెక్స్ట్, సాల్ట్ ఇంటేక్. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది, కిడ్నీస్ మీద డ్యామేజ్ పెరుగుతుంది, కాబట్టి సాల్ట్ ఇంటేక్ ని తగ్గించుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ కిల్లర్స్. నొప్పి చిన్నదైనా పెద్దదైనా కూడా సొంత వైద్యం వద్దు, అలాగే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కూడా వద్దు. డాక్టర్ సలహాతోనే పెయిన్ కిల్లర్స్ వాడదాం. ఇంకా బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి రెగ్యులర్ చెకప్స్ కంపల్సరీ. అండ్ ఫైనల్లీ ఇంపార్టెంట్ థింగ్, యాంగ్లెట్ కిడ్నీ చెకప్స్. సింపుల్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అయినా సరే కూడా వచ్చే సమస్యని ముందే ఆపగలవు, మీ కిడ్నీ ఫ్యూచర్ ని కాపాడుతాయి. చాలా మంది ఒక మాట అంటారు, డాక్టర్ ముందే తెలుసుంటే బాగుండేది అని. ఈ న్యూ ఇయర్ లో ఆ మాట మీ నోట వినిపించకూడదు, ఎందుకంటే హెల్దీ కిడ్నీస్ ఈజ్ హ్యాపీ లైఫ్.